తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నర్సింహులు. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు గెలిచే అవకాశం ఉంది పైన మోడీ వర్సెస్ రాహుల్ గాంధీలో? మోడీ గెలుస్తాడు సార్. మోడీ మోడీ గెలుస్తాడు. ఎందుకు మోడీ గెలవాలంటారు? ఖచ్చితంగా మా దేశానికి రక్షణ ఉండాలంటే మోడీ రావాలి. ఓకే. మా దేశానికి రైతు ఎంత ముఖ్యమో దేశ రక్షణ కూడా మోడీ అంత ముఖ్యం. మోడీనే కావాలి. ఓకే. ఇప్పుడు మీరు రైతు కాబట్టి మీకు మోడీ పైసలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ప్రతి రైతుకు వస్తున్నాయి. ఒక ఎకరం ఉన్న వస్తుంది, ఒక గుంట ఉన్న కూడా వస్తుంది. సంవత్సరం 3 టైంలు వస్తుంది. ఎంత వస్తుందండి మీకు? ఎకరాకి 2,000 వచ్చేది సార్. 2,000 అంటే ఎకరా లిమిటేషన్ పెట్టలేడు. ఒక గుంట కూడా ఇస్తాడు, 10 ఎకరాలను కూడా ఇస్తాడు. అందరికి అంతే అన్నట్టు. సంవత్సరం 3 టైం ఇస్తాడు. ఓకే. ఈసారి పెంచే అనే అవకాశం ఉంది. పెంచలేదు తెలియదు మాత్రం. ఇప్పటి వరకు 3 టైం వస్తుంది. ఓకే. పైన కాంగ్రెస్ రాదంటారా? కాంగ్రెస్ రాదు సార్. ఎందుకు రాదు కాంగ్రెస్ పార్టీ? వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్ లేవు సార్. వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్ లేవు. అంటే ఇండియా కూటమి ఉంది కదా, ఇండియా కూటమిలో ఎన్ని కూటమిలు ఇంకెన్ని అలాంటి కూడా ఎన్ని జమైనా కూడా పర్లేదు సార్. మోడీ మాత్రం ఖచ్చితంగా వస్తాడు. మోడీ మాత్రం ఖచ్చితంగా. నేను ఒక రాజకీయ నాయకుని చెప్పట్లేదు, ఒక సామాన్య రైతుగా చెప్తున్నా. ఇప్పుడు మోడీ అయోధ్య నిర్మాణము, రామ లల్లా విగ్రహం ప్రతిష్టాపన, రామ మందిరము ఎట్లా అనిపించింది మీకు? చాలా బ్రహ్మాండమైన వర్క్ చేసింది సార్. ఆ విషయంలో చాలా బ్రహ్మాండం. ఎందుకంటే నేను 1992లో కరసేవకుని. ఓకే. ఎన్నో అనుభవాలు మాకున్నాయి. అంటే నేను ఒక విశ్వేంద్ర పథకం మాట్లాడట్లేదు. మోడీకి మాత్రం ఖచ్చితంగా 100 రూపాయల పెట్రోల్ కానీ ఇంకా 200 పెన్షన్ కూడా మోడీకి మాత్రం పక్కని కాలంలోకి ఓటేపిస్తాం. ఇప్పుడు మీ యొక్క చెవుల పరిధి తాండూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉంది? ఆయన గెలిచే అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఆయన మంచి పర్సన్. మరి పార్టీ ఇక్కడ సింపతి ఉందా లేదా అది నమ్మకం రెండో విషయం. పర్సన్ మాత్రం మంచి పర్సన్. వ్యక్తి మాత్రం ఎవరినైనా కూడా మంచి వ్యక్తి అని చెప్తారు. పార్టీ విషయంలో ఎందుకంటే పార్టీ కోసం మేము అంత గట్టిగా చెప్పలేము. పర్సన్ మాత్రం మంచి పర్సన్. ఆయన గెలుస్తారా మరి? గెలుస్తాడు సార్. ఎందుకు గెలవాలంటారు? ఆయన మంచితనం సార్. ఆయన మంచితనం. ఎందుకంటే పార్టీ విషయం కూడా మాకు అంత పెద్ద తెలియదు. ఆయన మాత్రం మంచి పర్సన్. ఆయన ఆపదలో ఉంటే ఆదుకుంటారా? ఆయన ఆదుకుంటాడు సార్. ఒకవేళ మేమైతే పోలేదు, పోయిన వ్యక్తులకు ఆదుకున్నాడు. పేపర్లో టీవీలో అక్కడక్కడ విన్నాం సార్. ఆర్థిక సహాయం చేస్తాడు ఆయన? చేస్తాడనే పదాలు మాత్రం విన్నాం సార్. మేము వెళ్ళలేదు. చేస్తాడనే పదాలు మాత్రం విన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆమె గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? ఆమె కూడా మంచి పర్సనే సార్. ఆమె కూడా మంచి పర్సనే. ఇక గెలిపోవడంలోనే చెప్పలేం. ఆమె కూడా స్థానికంగా ఉండే వ్యక్తి. దాదాపు 20 సంవత్సరాల నుంచి తాండూరులోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి రంజిత్ రెడ్డి మంచి పనులు చేశాడు. ఎంపీగా ఉన్నాడు ఆయన. అతను మేము తాండూరులో ఏ ఒక్కరు మేము చూడలేదు సార్. ఎంపీగా అప్పుడు ఓట్లు వేసినాం కానీ తాండూరులో మాత్రం ఏ ఒక్కరు మేమైనా చూడలేదు. అతనికి చూడలేము. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎంత మేటి వచ్చే అవకాశం ఉంది సార్? 20,000 వరకు రావచ్చని మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మేమైతే అనుకుంటున్నాం. దేశంలో మళ్ళీ మోడీ సునామీ వస్తుందా? మోడీ మాత్రం ఖచ్చితంగా వస్తాడు సార్. మోడీ మాత్రం చరిత్ర సృష్టిస్తాడు ఆయన. ఖచ్చితంగా సార్. హ్యాట్రిక్ శబ్దాలు చెప్పడానికి మాకైతే కదా. హ్యాట్రిక్ మాత్రం మోడీ. మోడీ రావాలి, మోడీ ఉండాలి.